సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నవంబర్ 11 తారీఖు రానే వచ్చింది. ఇక మరి ఇవాళ జూబ్లీస్లో దాదాపుగా గంట సేపు అవుతుంది పోలింగ్ స్టార్ట్ అయ్యి, ఆల్రెడీ ఓటు వేస్తూ ఉన్నారు. సో సాయంత్రం నాకు తెలిసి 5 గంటల లోపల ఎవరైతే పోలింగ్ కేంద్రం లోపలికి పోతారో వాళ్ళందరి ఓటు వేయడానికి అర్హత ఉంటుంది. ఇది నాకున్న సమాచారం. అయితే మరి ఇప్పుడు నిన్న రాత్రట చీరలు వంచిరట, పైసలు వంచిరట, మందు వంచిరట, ఇంకా ఆనో ఇన్నో టాక్ వస్తుంది, మటన్ చికెన్ కూడా వంచిరంటారు. సో ఏది ఏమైనా జూబ్లీస్ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలు కూడా. అందులో హోరాహోరీ పోరు మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగుతూ ఉంది. అయితే మరి బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల పరిపాలన నచ్చక ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంతకంటే గొప్పగా చేస్తా అని చెప్పేసి ఓటేసారు. ఓటేస్తే ఆ 6 గ్యారెంటీలు 100 రోజులు కాదు కదా, 700 రోజులైనా ఇప్పటివరకు అమలు కాలేదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ పైసల్ని నమ్ముకున్నది. ఇక మరి అభివృద్ధి సెంటిమెంట్ అంటే ఇప్పుడు సెంటిమెంట్తో కొడుతుంది. ఇప్పుడు అట్లా కాదు, అభివృద్ధి కావాలన్నా పైసలు కావాలనేది డిసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడదు. సో మరి నాకు తెలిసి మనం అయితే మాట్లాడడానికి ఈ అవకాశం ఉన్నది. సో జూబ్లీస్లో ప్రచారం చేయడానికి ఇంకోటి చేయడానికి అవకాశం ఉంది, కానీ మనం మాట్లాడవచ్చు పూర్తి స్థాయిలో. మరి అలా కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయో ఒకసారి మనం మాట్లాడుకోవాలి. నిన్న నేను చెప్పిన సాయంత్రం కూడా, సో దాదాపుగా నాకున్న రిపోర్టు ప్రకారం, నాకు వస్తా ఉన్న ఆ డేటా ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు. కానీ నిన్న రాత్రి వంచిన పైసలు ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తా అన్నది ఒక డౌట్ అయితే కనిపిస్తా ఉంది. పైసలు ప్రధాన పాత్ర పోషించబోతా ఉన్నాయా, లేదు ప్రజల ఆగ్రహావేశాలు, ప్రజల ఆలోచనలు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయా అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందుకే ఇవాళ టైటిల్ ఏమని పెట్టంటే, నేడే జూబ్లీస్ బైపోల్ అని టైటిల్ తీసుకున్న మన రేవంత్ రెడ్డి గారు, ఆయన ఆస్థాన మీడియా కూడా రాసింది ఇవాళ ఈ వార్తను. కానీ నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో గత 23 నెలలుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒకసారి నేను గుర్తు చేయదలుచుకున్నాం. రెగ్యులర్గా టీషర్ట్ పైన వేసుకొని తిరుగుతూ ఉన్నాం, కానీ సో ఈరోజు చెప్పుకోవాలని అవసరం ఉన్నది. ఎందుకంటే తన పాలనకు రెఫరెండంగా తీసుకోవచ్చు. 23 నెలలుగా ప్రజలకు పంగనామాలు పెట్టినా, పథకాలు ఇవ్వకున్నా, పైసలు ఇవ్వకున్నా, అప్పులు తెచ్చినా, అభివృద్ధి చేయకున్నా, రాష్ట్రాన్ని ఆగం పట్టించినా, కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ ఎగబెట్టినా సరే ఈ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు లెక్క నాకు ఓటేస్తారు అన్న ఒక అహంకారంతో రేవంత్ రెడ్డికి అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంకా నేనే గెలుస్తా అని డాంబికాలు కొడతా ఉంది. మరి ఇన్ని రకాలుగా ప్రజలను మోసం చేసి ఏ రకంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తుండటానికి చాలా అనుమానాలు వస్తున్నాయి నాకైతే. అయితే దొంగ ఓట్లు అనొచ్చు, పోల్ మేనేజ్మెంట్ అనొచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి పైసల మేనేజ్మెంట్ అనొచ్చు. సో చాలా ధీమాగా అయితే ఉన్నాడు. మరి మనకు ఏమి ఎగనామాలు పెట్టిండు. ఇప్పుడు నమస్తే తెలంగాణ అదే రాసుకొచ్చింది. 6 గ్యారెంటీల అడ్రస్ ఎక్కడా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకొని ఓటేది. ఇగో మహేష్ గారి ప్రతిరోజు వేసుకొని తిరుగుతాం. కాంగ్రెస్ పరిచిన గ్యారెంటీలు ఏమైనాయి, అవి ఎక్కడ, 420 హామీల జాడ ఎక్కడ అనేది మరొక క్వశ్చన్ వేసుకొని, ఆడబిడ్డలకు నెలకు 25,000 రూపాయలు ఎక్కడ, ఎందుకంటే ఈ రాష్ట్రంలో కోటీశ్వర్లను చేస్తాం, నెల 18 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి అమ్మాయికి పైసలు వచ్చేస్తా ఉన్నాయి, అవసరమైతే స్కూటీలు కూడా వస్తూ ఉన్నాయి, పెళ్లి చేసుకునే తులం బంగారం కూడా వస్తుంది, ఇక మహిళలందరూ కోటీశ్వర్లు అవుతారని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు డాంబికాలు కొట్టారు. మరి అలా 23 నెలలుగా వస్తున్నా మహిళలకు 25,000 రూపాయలు వచ్చినాయా? వస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తాను, నేనే చెప్తున్నాను. ఒకవేళ రాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు, వస్తే కళ్ళు మూసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోరు. ఇది నేను చెప్పదలుచుకున్నది. సీరియస్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్నమాట దాకా మహిళలందరూ సంతోషంగా ఉన్నారు, మహిళలు మొత్తం మా వైపే ఉన్నారు, ఏమిటికున్నారా, ఇవన్నీ ఎగవేసి అందుకున్నారా, ఇవన్నీ మహిళలకు ఎగ్గొట్టిన అందుకున్నారా, ఏ రకంగా మీ దిక్కున్నారు అనేది సమాధానం చెప్పాలి. సో 57,500 రూపాయలు ఇప్పటి వరకు బాకీ ఉన్నాడు. ఈరోజు 11 తారీఖు ఆల్రెడీ 23 నెలలు 24 పడ్డాయి. సో 57,500 రూపాయలు బాకీ ఉన్న రేవంత్ రెడ్డి గారు అవి ఇస్తే మీకు ఓటేయరు, మహిళలందరూ ఓటేయచ్చు. నెక్స్ట్ తులం బంగారం 1,30,000 స్థిరమైంది. ఇప్పుడు మేము ఇచ్చినప్పుడు 50,000 ఉంది. బంగారం రేట్ అట్టే ఉంటుంది మన కోసం. మన తాతల ముత్తాతల జాగిరి బంగారం మన ఇంట్లో వంతది.
అట్టనే ఉంటది. మనం హామీ ఇచ్చిన రోజు ఎంత ఉందో 2022 డిసెంబర్ 7కి 2028 డిసెంబర్ 7 కూడా అంతే ఉంటది, పెరగదని కళ్ళు పచ్చకామర్లెక్కి ఓ హామీ ఇచ్చినమాట. మనకు అసలు సోయే లేదు. సో ఈ రోజు మాట్లాడతారు. మరి పెళ్లి చేస్తారు కదా ఎవరన్నా, ముస్లిం మహిళలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ. నిన్నమన్నా ఈ జూబ్లీస్ అసెంబ్లీలో పెళ్లి చేసుకుని ఉంటారుగా. మీ కుటుంబంలో మీ బిడ్డకు కానీ, మీ ఇంకా మీ కుటుంబ సభ్యులకు కానీ ₹1,00,000 పాటు తులం బంగారం వస్తే కళ్ళు మూసుకొని ఓటేరు రేవంత్ రెడ్డికి. బాజాప్తా ఇవ్వచ్చు. ఇంకా అవ్వాతాతలకు ₹4,000 పెంచాను వద్దని ఇస్తారు, పొర్లు దండం పెడిస్తారు. వద్దురో నాయనంటే లేదు లేదు తీసుకో తాత నాయనమ్మ తాత అని దండం పెట్టి జైల్లో పెడతారు. పైసలు దండం పెట్టి జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైసలు జైలు గలబెడి నిండిపోయి. మరి అందుకే ఇలా ఓటు వేసే వాళ్ళు ఓటు వేయాలి ఖచ్చితంగా. ఏడాదిలో 2 లక్షల కొలువులు ఎక్కడ వేయని మా అస్మాన్ అడితే చెప్తుంది. ఇప్పుడు మా నిరుద్యోగుల తరఫు నిలబడి అస్మాన్ అడితే 2 లక్షల ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఇస్తుంది రేవంత్ రెడ్డి బాగా చెప్తుంది. సో అందుకే ఎమ్మెల్యేకి నామినేషన్ వేసింది. ఇప్పుడు ఉద్యోగం బాగా ఇస్తాడని. ఇక ఆటో అన్నలకు 12,000 ఎక్కడ, ఇది ఇంక అడగకురి. అవసరమైతే ఆటో కార్మికులు సంపడం ఎట్లా అనేది ఒక పథకం పెడతాం. ఇంకా అట్లాంటి మంచి పథకాలు మా దగ్గర లేవు. సో 10 ఏళ్ళు హైదరాబాద్ లో పరుగులెత్తిన ప్రగతట ఇప్పుడు ఎక్కడ వేయిందట. ఎగవేతలకు మోసాలను ఇంకెన్నాళ్ళు భరిద్దాం, మోకా దొరికింది దోకా చేసిన వాళ్ళకు బుద్ధి చెబుదాం, 2 ఏళ్ల బాకీలన్నీ వసూలు చేద్దాం. వసూలు చేయాలంటే మన సార్ గారు అయితే ఈయన గారు కారు గుర్తుకు ఓటాలి, తెలంగాణను కాపాడుకుందా అని చెప్పేసి భారత రాష్ట్ర సమితికి వెళ్ళి ఈ యాడ్ వచ్చింది. ఇది నేను చెప్పను, నాకు సంబంధం లేదు. కానీ ఇంతవరకు నేను చెప్తాను, ఈ పథకాలన్నీ ఎవడిస్తే వానికి ఓటేది. కాంగ్రెస్ ఓడిస్తే కాంగ్రెస్ ఓడు, బీఆర్ఎస్ ఓడిస్తే బీఆర్ఎస్ ఓడు, బీజేపీ ఓడిస్తే బీజేపీ ఓడు. ఈ అన్ని ప్రజలు సోయి తెచ్చుకొని ఆలోచన చేసి ఇలా ఓటింగ్ జరుగుతుంది. రాత్రి వచ్చిన పైసలతోనో, రాత్రి వచ్చిన మందుతోనో, రాత్రి వంచిన చీరలతోనో భ్రమలకు లోనైతే మోసపోతే మళ్ళీ గోసపడతాం. ఇప్పుడు మీరు మాత్రమే గోసపడతలేరు, యావత్ తెలంగాణ కూడా గోసపడుతుంది. మీతో పాటు మేమందరం కూడా సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయగ్రి. ఒకనాడు రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకులు తిన్న నల్లికుట్లో నప్పతట్లో చెప్పారు కదా, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తప్ప ఎవరికైనా ఓటేసుకొని రైతు బంధు రాకుండా చేసుకొని, రుణమాఫీ రాకుండా చేసుకొని, పైసలు రాకుండా చేసుకొని, పథకాలు రాకుండా చేసుకొని, మేము మాత్రం పందికొక్కు లెక్క దొంగనా కొడుకు లెక్క సంపాదిస్తాం అని చెప్పేసి ఒకనాడు దొంగనా కొడుకులు చెప్పారు కదా బీఆర్ఎస్ కు ఓటేదని. ఇలా నేను చెప్తానా, ఇలా ఎగవేసిన రైతు బంధు ఎగబెట్టినోనికి, రుణమాఫీ ఎగబెట్టినోనికి, ప్రజలను గోసపెడుతోనికి, ప్రజల్ని బాధ పెడుతోనికి కాంగ్రెస్ వానికి ఓటే ఎగురి. ఎవడు మంచిగా చేస్తే వానికి వేసుకొని ఆయనకి మాత్రం ఎగురి. ఏమరా నల్లికుట్టాడా బాగున్నాయరా ముచ్చట. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకుంది. మరి మీరు సోయి తెచ్చుకోవాలన్నా, మీరు సోయి తెచ్చుకుని ఈ నమస్తే తెలంగాణ హైదరాబాద్ ఎడిషన్ రాసింది ముచ్చట, ఓన్లీ హైదరాబాద్ ఎడిషన్ రాసింది. నేను అందుకే తీసుకునే ప్రయత్నం చేసిన. ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇవాళ జూబ్లీస్ వైపు చూస్తారు. మీరు వేసే ఓటు మా భవిష్యత్తు నిర్మించబోతుంది, మాకు రావాల్సిన పథకాలు నిర్మించబడబోతున్నాయి, మాకు రావాల్సిన పైసలు నిర్మించబోతున్నాయి, మాకు ఏ రకంగా రేవంత్ రెడ్డి అప్పు తెస్తాను ఏంది అన్ని విషయాలు తేడతెల్లం కావడానికి ఒక అవకాశం ఉన్నది. మరి మీరు సద్వినియోగం చేసుకొని, మీరు సోయి తెచ్చుకొని, ఆలోచించి 1కి 4 సార్లు వెనక ముందు చూసుకొని, బెదిరింపులకు ప్రలోభాలకు లొంగకుండా ఓటేది. అది కాంగ్రెస్కి అయితే క్లియర్ కట్, మనదేం సమాధానం క్లియర్ కట్.